కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం జీవో నెంబర్ 43ను ప్రవేశపెట్టి ఉచిత ఇసుక పాలసీ అమలు చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభించిందని అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సివేరి దొనుదర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీపై హర్షం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీలను నెరవేర్చడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు ఇసుక ద్వారా సుమారు 55,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఇకపై పేదవాడు సొంతింటి కల నెరవేరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న ఉచిత ఇసుకకి సంబంధించి జియో నెంబర్ 43 తీసుకురావడం మా గిరిజన ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇది ఉచిత ఇసుక అనేది ఇది పేదల సొంత ఇంటి కళ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వలన ఇవిలా పేద ప్రజల యొక్క సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. నిర్మాణ రంగం రాష్ట్ర వ్యాప్తంగా వేగం పుంజుకున్నటువంటి పరిస్థితి. ఈ ఇసుక దొరకక గత ప్రభుత్వ హయాంలో ఇదే ఇసుకని ఈ వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానం ఒక విధానమైనటువంటి ఒక సరైనటువంటి విధానం అవలంబించకపోవడం వలన వైసీపీ పార్టీ పెద్దలు, వైసీపీ నాయకులు ఇసుక మాఫియాగా తయారై ఒక్క ఇసుకలోనే దరిదాపుగా 50,000 కోట్లు వాళ్ళు జగన్ నిండుకు సంపాదన చేసుకోవడం జరిగింది. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి భయం, కనీసం ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి